హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే ఎపిసోడ్ 26 చూడడం జరిగింది. ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఆ, అంటే ఇంక వన్ వర్డ్లో చెప్పాలంటే చాలా అన్ఫేర్గా జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ వన్ వర్డ్ కాదు, వన్ సెంటెన్స్లో చెప్పాలంటే చాలా అన్ఫేర్గా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా నాన్ సెన్స్ జరిగింది, చాలా క్లూలెస్గా జరిగింది కొన్ని టాస్క్లు. దాని సంచాలకు కూడా చాలా క్లూలెస్గా జరిగింది. ఓవరాల్గా మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. చాలా వియర్డ్ వియర్డ్ సన్నివేశాలు కూడా జరిగాయి. అదంతా దాని గురించి చెప్తాను. ఎపిసోడ్ స్టార్ట్ ఏంటంటే మన డైలీ మార్నింగ్తోనే స్టార్ట్ అయిపోయింది. రంగస్థలం జిగేలు రాణి సాంగ్తో స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ రాము ఒకడే బాగా హైలైట్ అయ్యాడు, డ్యాన్స్ చేయడం ఇది అంతాను. అది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం. లిటరల్గా మధ్య కొన్ని సంభాషణలు సోది జరిగింది, అదంతా పెద్ద డిస్కస్ చేయను. మ్యాటర్కి వచ్చాను డైరెక్ట్. ఇవాళ టాస్క్ ఏంటంటే ఆ, ఒక హిప్పో ఉంది. ఒక హిప్పో అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఒక హిప్పో బొమ్మ పెట్టారు, మౌత్ ఇట్లా ఓపెన్ ఉంది. దాని లోపల బాల్స్ వేయాలన్నమాట, బాల్స్ కలెక్ట్ చేసి. ఇవన్నీ ఇలాంటి సిమిలర్ టాస్క్ మనం ఇంత ముందు కూడా చూసాం. అంటే ఇంత ముందు ఏం చూసాం అంటే ప్రీవియస్ సీజన్లో గుడ్డు ఉంటుంది, ఒక బాత్ కింద గుడ్డు ఉంటుంది, అది కలెక్ట్ చేయడం అలాంటివి కొంచెం సిమిలర్ గానే. ఏంటంటే బాల్స్ వస్తాయి, బాల్స్ వచ్చేసి టీమ్స్ టీమ్స్ అని బాల్స్ పట్టుకుని ఏ టీం అయితే బాల్ వేస్తుందో హిప్పో నోట్లోకి వాళ్ళకి పాయింట్స్ అనమాట. సో బేసికల్గా అదనమాట. సో రూల్స్ నేను చెప్పినట్టే కొంచెం సిమిలర్ అనమాట. థ్రోయింగ్ ఉండవు, జస్ట్ పాసింగ్ ఉంటుంది. అండ్ ఒక ఎల్లో లైన్ ఉంటుంది, అది క్రాస్ చేసి వచ్చి బాల్ ఏంటంటే ఆ హిప్పో నోట్లో పెట్టాలన్నమాట లిటరల్గా. సో ఈ టాస్క్ ఏంటంటే బర్నీ సంచాలక్ ఫస్ట్ బాల్ ఏంటంటే బాల్ వేసారు. లిటరల్గా బాల్ పైనుంచి పడితే రితు పట్టుకుంది టీం వేసేసింది లిటరల్గా. రితు అండ్ తనూజ అండ్ మన మాస్క్ మ్యాన్ కాబట్టి వాళ్ళు వెళ్ళి బాల్ వేసేసారు, ఫస్ట్ బాల్ వేసేసారు. తర్వాత ఏంటంటే సెకండ్ ఏంటంటే అది సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు లిటర్గా రితు వెళ్ళి మన ఎమాన్యుల్ టీంని అడగడం అనమాట. మనందరం కలిసి ఆడదామా, ఇది అది 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 అని చెప్పేసి. ఎమాన్యుల్ ఏమో "Okay, అయితే ఏంటి, కలిసి ఆడితే ఏంటి, తర్వాత ఏంటి" అని అన్నాడు. అలా కాదు తనుజ ఏంటంటే, అలా కాదు, మీరు మీ టీంలో ఆల్రెడీ ఒక కంటెండర్ అయ్యారు కదా, మీరు మాకు సపోర్ట్ చేయండి, మా టీంలో కంటెండర్ అవుతాం, ఇది అది మాకు ఇంకా రాలేదు కదా, మేము కంటెండర్ అవుతాం, ఇది అది అని చెప్పి. అక్కడ వచ్చిన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. మేము ఖాళీ కూర్చున్నామా, మాకు ఇవ్వచ్చు కదా సపోర్ట్, ఇది అది అంటే ఎమాన్యుల్ కళ్యాణ్ వద్దనేసారు, మేము సపోర్ట్ చేయం ఇది అది అంటే. నాకు అదేదో కొంచెం సెన్స్లెస్గా అనిపించింది. తనుజ ఎందుకు వెళ్ళి అడిగింది సపోర్ట్ కోసం, మళ్ళీ గొడవ ఎందుకు పెట్టుకుంది లిటరల్ గాను, మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఇది అది. నాకు కొంచెం అర్థం కాలేదు అది. ఐ డోంట్ నో వాట్ హర్ ఇంటెన్షన్ వాస్. అది అయిపోయింది. తర్వాత మేము మళ్ళీ సెకండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే బాల్ ఏమో స్టోర్ రూమ్లో పెట్టారు. స్టోర్ రూమ్లో పెట్టి సౌండ్ మోగింది. సౌండ్ మోగంగానే ఇమాన్యుల్ తీసేసుకున్నాడు బాల్. ఇమాన్యుల్ తీసేసుకుని మళ్ళీ అందరూ ఇందులో విడమర్చి చెప్పడానికి ఏం లేదు, బాల్ ఒకటి పట్టుకుంటే అందరూ వచ్చి మీద పడిపోవడం. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హరీష్ బాగా ట్యాకిల్ చేశాడు లిటరల్గా. హరీష్ బాగా ట్యాకిల్ చేసి అంటే ఒక రగ్బీ గేమ్ లాగా అనమాట. లిటరల్ రగ్బీలో అంటే ఒక బాల్ పట్టుకుంటే అందరూ వచ్చి మీద పడిపోతారు కదా, మనం సై సినిమాలో చూస్తాం, స్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం. లిటరల్గా అలా పడిపోయి ఒకరి మీద ఒకరు కుమ్మేసుకుని ఇది అది అది అని చేశారు. మధ్యలో భరణి 2-3 సార్లు ఒకటి 2 సార్లు ఏంటంటే పాజ్ చెప్పాడు. కాకపోతే ఇమాన్యుల్ ఆడిన పద్ధతి నాకు నచ్చలేదు యాక్చువల్గా. బాల్ ఏంటంటే షర్ట్ లోపల పెట్టేసుకున్నాడు, అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. బాల్ ఏంటంటే షర్ట్ లోపల పెట్టుకుంటే నువ్వు గ్రాప్ చేసి నువ్వు దాన్ని పట్టేసుకుని ఉండు, నీ బాడీ దగ్గర పెట్టుకో. బాల్ తీసుకెళ్ళి పెట్టేశాడు లిటరల్గా. మన కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్ మంచి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, కోర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఈడ్చుకుని 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 తీసుకెళ్ళి ఎల్లో లైన్ దాటేసి బాల్ పెట్టేశాడు అనమాట. సో ఇమాన్యుల్ టీం విన్ అయింది అక్కడ. ఇమాన్యుల్ టీం విన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే వార్నింగ్ ఇచ్చాడు, అరే మీరు ఇట్లాగా షర్టుల లోపల ప్యాంటుల లోపల తెచ్చి ఆడుకోవడం కాదు, బాల్ పట్టుకోండి అని చెప్పాడు అనమాట. తర్వాత ఏంటంటే థర్డ్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఇమాన్యుల్ ఏంటంటే కళ్యాణ్తో చెప్తున్నాడు, అరే మన ఇద్దరి మీద అందరూ పడిపోతున్నారు లిటరల్ గాను. అండ్ ఎల్లో టీం ఎవరైతే ఉందో మన రాము, సుమన్ శెట్టి, సంజన వీళ్ళు సరిగ్గా ఆడట్లేదు. సుమన్ శెట్టికి పిలిచి చెప్దాం అంటే సుమన్ శెట్టి రాలేదు. సుమన్ శెట్టి రాకుండా వాళ్ళందరూ ఒక టీం అయిపోయారు లిటరల్గా. ఎవరు బ్లూ టీమ్ వీళ్ళందరూ కలిసి, ఎవరు తనుజ వీళ్ళు అందరూ కలిసి ఒకటి అయిపోయారు. సో ఇట్లా కాదని చెప్పేసి మనం సోలోగా ఆడదాం అని చెప్పి కళ్యాణ్ అన్నాడు. సరే సరే అన్నాడు, ఎమాన్యుల్ అన్నాడు, స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇంజూర్ అయినట్టున్నాడు లిటరల్. ఇంజూర్ అయ్యాడో లేకపోతే తనకి ఇంట్రెస్ట్ లేదో తెలియదు. నేను ఆడు, నాకు రీప్లేస్మెంట్ కావాలి అంటే బర్ని ఏమో బిగ్ బాస్ని అడిగాడు, సార్ ఇందులో శ్రీజ అండ్ దివ్య ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఎవరినైనా తీసుకోవచ్చా అంటే అందరూ ఏంటంటే శ్రీజ అన్నారు. సో శ్రీజాని తీసేసుకున్నాడు. సో శ్రీజ ఇస్ రీప్లేసింగ్ మాస్క్ మ్యాన్ అనమాట. సో మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ అలాగే థర్డ్ టైం కూడా రైనో సౌండ్ చేసింది, ఫ్లోరాక్ దొరికింది. ఫ్లోరాక్ బాల్ ఏమో ఇమాన్యుల్కి ఇచ్చేసింది.
ఇమాన్యుయల్కి ఇస్తేనేమో మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, కుమ్ముకున్నారు. లాస్ట్కి ఏమో బాల్ సుమన్ చేతిలోకి వచ్చింది. అది మళ్ళీ జారిపోయి ఏంటంటే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళింది. ఇమాన్యుల్ దగ్గర కంట్రోల్ తప్పింది. మొత్తం లాగేసి పీకేసి ఇది చేసి అది చేసి లాస్ట్కి ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే ఎల్లో లైన్ ఉంది. ఎల్లో లైన్ దగ్గర ఇది ఎల్లో లైన్ అనుకుందాం. శ్రీజ ఏంటంటే ఎల్లో లైన్ ఎడ్జ్ దగ్గర ఉంది లిటరల్గా. అంటే తన చెయ్యి ఎల్లో లైన్ దగ్గర ఉంది. తన కాలో చెయ్యో నాకు సరి గుర్తులేదు. ఎల్లో లైన్ ఒక బాడీ పార్ట్ అయితే ఉంది అండ్ బాల్ ఒక చేతి దగ్గర ఉంది అనమాట. బాల్ మీరు చేసింది ఎల్లో లైన్ దగ్గర ఉంది అండ్ పాయింట్ ఏంటంటే శ్రీజాకి ఇచ్చేసాడు అనమాట లిటరల్గా. తను బాల్ పట్టుకుంది, ఎల్లో లైన్ టచ్ చేసింది కాబట్టి బాల్ తనకి ఇచ్చేసింది అని ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయిందనమాట. ఆర్గ్యుమెంట్ అయితే భరణి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఆయనకి సరిగ్గా డెసిషన్ ఇవ్వలేదు లిటరల్గా. తను ఏంటంటే బాల్ హోల్డ్ చేసుకున్న పర్సంటేజ్ బట్టి విన్నర్ డిక్లేర్ చేస్తాను అని అన్నాడు. ఎలా చేశారు శ్రీజాన్ విన్నర్ అని ఇమాన్యుల్ అడిగితే తను 15% పట్టుకుంది అండ్ లైన్ కూడా క్రాస్ చేసింది కాబట్టి తనకి ఇచ్చేసాను అని చెప్పాడు. అలా కాదన్నా నేను 70% మరి బాల్ పట్టుకున్నా కదా, లాస్ట్ కొంచెం వదిలేసాను, అలా ఎలా ఇచ్చేస్తారు ఇది అది అది అని చెప్పి ఇమాన్యుల్ ఆర్గ్యూ చేశాడు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ అయిపోయింది. లాస్ట్కి అయితే ఏం డెసిషన్ వచ్చిందంటే బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అండ్ బాల్తో పాటు బాడీ కూడా క్రాస్ చేస్తే దాని పర్సంటేజ్ చూసి వాడికి విన్ ఇస్తాను. అండ్ బాల్ లోపలికి వెళ్ళాలి లిటర్గా. బాల్ అంటే సింపుల్ చెప్పాలంటే బాల్ గ్రిప్తో ఉండాలి, లైన్ దాటాలి. ఎవరు అయితే అది చేస్తారో వాళ్ళు విన్, సింపుల్గా చెప్పాలంటే. తర్వాత ఏంటంటే మళ్ళీ బాల్ పైనుంచి పడింది. బాల్ పైనుంచి పడగానే రితు పట్టుకుంది, వాళ్ళు గోడకేసుకి అలా ఎడ్జ్కి వెళ్ళిపోయారు, కుమ్ముకున్నారు, మళ్ళీ కుమ్ముకున్నారు, ఇది అది అది. లాస్ట్కి ఏంటంటే మాన్యుల్ బాల్ పట్టుకున్నాడు. కళ్యాణ్ ఏంటంటే తోసి ఈడ్చి లైన్ అవతలు పడేసాడు. మాన్యుల్ టీం విన్ అయింది లిటరల్గా. ఇదంతా అయిపోయింది. గేమ్ అంతా సేమ్ ఒకే ప్యాటర్న్లో అయింది, కొట్టుకోవడం కుమ్ముకోవడం. ఇది ఇందులో మంచి విడమరి చెప్పడానికి ఏం లేదు. తర్వాత ఏంటంటే సంజన ఏంటంటే ఇమాన్యుల్ దగ్గర కూర్చుని నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఓకే, నాకు నేను కంటెండర్గా చూడాలని అని చెప్పింది లిటరల్గా. చెప్పేసిన తర్వాత ఏంటంటే రాము ఏంటంటే ఇది అబ్జర్వ్ చేశారు. రాము సుమన్ ఇది అబ్జర్వ్ చేసి సుమన్ ఏమో అంటున్నాడు వీడు సరిగా ఆడలేదు, ఆడు మనం సపోర్ట్ చేయట్లేదు అంటే రాము అన్నాడు ఇంకా ఆడు వేస్ట్ లిటరల్గాను, నామినేషన్ వస్తే పడేద్దాం ఇది అది అది అని చెప్పేసింది. తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి వచ్చి మన సంజయ్ నాకు చెప్తున్నాడు ఇట్లాగా, మీరు మన టీం సపోర్ట్ చేయాలి కదా, ఇది కదా అది కదా అంటే సంజయ్ చెప్తుంది అంత బలం లేదండి వాళ్ళకి అగేన్స్ట్గా వెళ్ళడానికి, అండ్ నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తాను, ఇది అది అని చెప్పింది. అక్కడ డిస్కషన్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో బాల్ స్టోర్ రూమ్లో పెట్టాడు. స్టోర్ రూమ్లో పెడితే ఈసారి ఇమాన్యుల్కి కరెక్ట్గా దొరికింది. కళ్యాణ్ 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 వచ్చాడు. వచ్చే లోపల ఈ లోపల అందరూ వచ్చేసారు. హాల్లో కుమ్ముకున్నారు. మెయిన్ రూమ్ మెయిన్ కౌచ్ ఉంటుంది కదా అక్కడ కుమ్ముకున్నారు, ఇది కుమ్ముకున్నారు. ఇది ఫన్నీ యాక్చువల్గాను. కుమ్ముకుంటూ బయట వరకు వెళ్ళారు. వెళ్తేనేమో కళ్యాణ్ ఇట్లా ఈడ్చి పడేస్తే లిటరల్గాను సుమన్ శెట్టి కరెక్ట్గా రైనో నోట్లో పట్టని ఇట్లా పడ్డాడు లిటర్గా. సుమన్ శెట్టి రైన్లో పట్టాడు, ఇలా టప్పుని ఇట్లా లోపల పడ్డాడు. ఈడ్చులు అందరూ పడిపోయారు. రెడ్ టీం మళ్ళీ విన్ అయిపోయింది లిటరల్గాను. రెడ్ టీం మళ్ళీ విన్ అయిపోయింది. మొత్తానికి ఇక్కడతో ఏంటంటే ఎండ్ అయిపోయింది, టాస్క్ ఎండ్ అయిపోయింది అండ్ రెడ్ టీమ్ ఇస్ ద విన్నర్. అండ్ టీమ్ లీడర్ వచ్చేసి కళ్యాణ్ కాబట్టి మీరు ఎవరికి ఇస్తారు అంటే కంటెండర్ కార్డు వచ్చేసి మాన్యుల్కి ఇచ్చాడు. ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది లిటరల్గా. కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సుమన్ శెట్టి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ చూసాం. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే డెమాన్ పవన్ రితు వాష్రూమ్ దగ్గర కూర్చుంటే, వాష్రూమ్ ఏరియా దగ్గర కూర్చుంటే వచ్చేసి సంజన గురించి చెప్తున్నాడు. ఈమె డిసైడ్ చేస్తుంది, నేను ఆమెతో ఆర్గ్యూ చేయట్లేదు, నోట్లో నోరు పెట్టను నేను, ఓకే, నన్ను ఊరికే రెచ్చగొడుతున్నారు లిటరల్గాను. సుమన్ అని పిలుస్తున్నారు, నాలో ఉన్న సుమన్ శెట్టి బయటకు వస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి డెమాన్ పవన్ ఏమో ఇచ్చి పడేయండి అన్న బయటకు వచ్చేసి అంటే నేను అలా కుక్కల్లా అరవమంటావా? అరిస్తే కూడా ఉపయోగం ఉండాలి, వీళ్ళతో అరిచి వేస్ట్. యాక్చువల్గా సంజన గురించి చెప్తున్నాడు, ఆమె డిసైడ్ చేస్తుందంట, ఆమె ఎవరు డిసైడ్ చేయడానికి ఇది అది అని చెప్తున్నాడు అనమాట లిటరల్గా. సో బేసికల్గా ఏంటంటే డెమాన్ పవన్కి సంజన అంటే పడదు, రితుకి పడుతుంది అంటే న్యూట్రల్ లిటరల్గా. డెమాన్ నెట్ ఉంటే అట్టే ఉంటుంది. సుమన్ శెట్టికి అస్సలు డే 1 నుంచి సంజన పడలేదు. ఆ గుడ్ టాస్క్, ఆ గుడ్ ఎపిసోడ్ నుంచి ఆ ఫ్రస్ట్రేషన్తో బయటకు ఎక్కేసాడు లిటరల్గా. కంటెండర్స్గా ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఇంకొక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కంటెండర్స్గా ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వాళ్ళు ఏంటంటే 6 సెలెక్ట్ చేయాలి ఇంటూ 3 పేర్స్. 3 జంటల కింద 6 సెలెక్ట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంటెండర్షిప్ గురించి ఫైట్ చేస్తారు. ఆ పేర్స్ని వీళ్ళే చూస్ చేయాలి. అండ్ వీళ్ళు ఏంటంటే ఇమాన్యుల్ వీళ్ళు కొంచెం స్మార్ట్గానే ఆడారు లిటరల్గా. డెమాన్ పవన్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అండ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఆయన పక్కన పెట్టేశారు. అండ్ మిగతా 3 జంటలు ఎవరంటే రితు అండ్ ఫ్లోరా, రితు వర్సెస్ ఫ్లోరా, తర్వాత రాము వర్సెస్ సంజన, అండ్ తర్వాత తనుజ వర్సెస్ సుమన్ శెట్టి. అదనమాట అట్లా పెట్టారు.
ఇందులో ఏంటంటే ఎమాన్యుల్ అండ్ కళ్యాణి సంచాలు. సో టాస్క్ ఏంటి అంటే ఇది ఒక రకమైన ఆబ్స్టికల్ కోర్స్ అనమాట. లైక్ మన మిలిటరీలో ఉంటుంది కదా, ఇలా క్రాల్ చేసుకుంటూ వెళ్ళడం, టైర్స్ మధ్యన రన్ చేయడం. మిలిటరీస్ అంటే మన జనరల్గా సినిమాల్లో మిలిటరీ ట్రైనింగ్ లా ఉంటుంది చూడు, ఇట్లా అంటే ఇలా బురద ఉంటుంది కిందంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ టైర్స్ మధ్యలోంచి వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ లా ఉంటుంది అనమాట. అందులో ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసుకుంటూ రావాలన్నమాట. అది టాస్క్ బేసికల్ గాను. మీరు వెనక ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. సో టీమ్ వన్ ఫస్ట్ వచ్చేసి టీమ్ వన్ వచ్చేసి తనూజ వర్సెస్ సుమన్. ఇందులో ఏంటంటే బజర్ కొట్టిన వెంటనే ఇద్దరు బాగానే స్టార్ట్ చేశారు. కాకపోతే తనూజ కొంచెం ఎజైల్ కాబట్టి సుమన్తో కంపేర్ చేస్తే బాగానే ఫాస్ట్గా పరిగెత్తింది. ఆ ఆబ్స్టికల్ కోర్స్ అంతా కంప్లీట్ చేసింది. ఆ టైర్స్ మధ్య నుంచి పరిగెత్తిన తర్వాత వుడెన్ స్టెప్స్ దగ్గర ఆమె చేసిన తప్పు ఏంటంటే, ఓ 2 వుడెన్ స్టెప్స్ దాటి, అంటే ఇప్పుడు మనం ఇలా ఇలా ఉందనుకోండి, ఇక్కడో కాలేసి ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇక్కడో కాలేసి ఇక్కడో కాలేసింది అనమాట. అది మిస్ అయిపోయింది. సో తను డిస్క్వాలిఫైడ్. అండ్ సుమన్ శెట్టి కూడా టైర్స్ మధ్యలో కాలు పెడుతున్నప్పుడు ఒక దగ్గర గ్రౌండ్ మీద కాలు పెట్టేశాడు. సో తను కూడా డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత లిటరల్ గాను ఏడుపు, లిటరల్ గా ఓ అని చెప్పి బాత్రూంలో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇట్లా తనుజ బాత్రూంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి వెక్కి వెక్కి ఏడుపు. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అరే చిన్న చిన్న దానికి ఎందుకు ఏడుస్తారా మీరు, నాకు అర్థం కాలేదు. టాస్క్ లో ఓడిపోయింది, అది కూడా తన తప్పు వల్లే ఓడిపోయింది. ఆమె రీజన్ ఏం చెప్తోంది, చిన్న చిన్న దానికి ఇంత కష్టం పడితే ఎందుకు డిస్క్వాలిఫై చేసేస్తారు, మేము ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం, గంజికి ఏడ్చాం, గుడ్డకి ఏడ్చాం, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం, ఎందుకు డిస్క్వాలిఫై చేస్తారు, ఆ మాత్రం కన్సిడర్ చేయరా, రోజుకి ఒక పూటే తింటాం, గంజి నీళ్ళు తాగి బతుకుతాం, బిస్లరీ వాటర్ కూడా లేదు, ఎందుకు ఇలా డిస్క్వాలిఫై చేస్తారు. సిల్లీ రీజన్కి ఏడుపు బాత్రూంలో కూర్చుని. దానికి తోడు రితు కూడా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుపు. ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు ఉత్తిగాను, నాకు అర్థం కావట్లేదు. ఊరికి ఏడుపు అనేది అంత ఈజీగా నాకు అర్థం కాదు. చిన్న చిన్న దానికి ఏడుపు సెన్స్లెస్ ఏడ్చారు లిటరల్ గా. ఓకే, అది అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయిపోయింది. అది మూలకు పోయి కూర్చున్నారు ఇద్దరు. ఈ తనుజాలి మూలకు పోయి కూర్చుంది. నెక్స్ట్ వచ్చేసి రాము వర్సెస్ సంజనలో మనం పెద్ద ఇందో చెప్పడానికి ఏం లేదు. రాము కన్విన్సింగ్ గా ఈజీగా అవలీలుగా విన్ అయిపోయాడు. ఆ క్రాలింగ్ అంతా ఈజీ క్రాల్ చేస్తాడు, టైర్స్ కూడా చేస్తాడు. అండ్ వుడెన్ దగ్గర క్రాస్ చేసినప్పుడు ఒక దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, దాటేసినాము, కానీ గ్యాదర్ చేసుకుని బాగానే క్లియర్ చేస్తాడు లిటరల్గా. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సోది. లిటరల్గా ఆ సోఫా దగ్గర కూర్చుని కష్టాలు ఉంటాయి మార్కు, డిస్క్వాలిఫై అంటే ఏంటిది, మాకు చాలా కష్టాలు పడి వచ్చాము, 3 పూట్ల కాదు 3 పూట్ల గడ్డి తిని బతుకుతున్నాం, ఏందబ్బా ఈ సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ అనిపించింది లిటరల్గా. ఐ హోప్ ఫర్ గాడ్ సేక్ పోస్ట్ ప్లీజ్ చెప్పండి ఆమెకి, ఊరికి ఏడ్చి ఊరికి ఏమొస్తుంది. ఆమె డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చిరాకు వచ్చేలా ఏడుస్తుంది లిటరల్గా. అయిపోయింది. ఎమాన్యుల్ షాక్ రియాక్షన్, ఎందుకు ఏడుస్తుంది ఇది, ఏంది ఇది, ఎందుకు ఏడుస్తుంది అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు లిటల్గా. అండ్ తను కళ్యాణ్ అనుకున్నారు లిటల్గా, మన స్టాండ్ మీద తీసుకున్నాం, మన తప్పేం లేదు, ఆమె ఏడ్చినది ఆమె తప్పు, మన తప్పు కాదు ఇది అని అన్నారు. అయిపోయింది లిటల్గా. అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్ వచ్చేసి ఫ్లోరా వర్సెస్ రితు. ఇది మాత్రం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది లిటల్గా. ఇట్లా ఫ్లోరా రితు ఇట్లా ఉన్నారు, బజర్ నొక్కగానే రితు ఇట్లా ఫ్లోరాకి అడ్డుగా వచ్చేసి తన ఇది ఉంటుంది కదా, ఈ పార్ట్తో ఇట్లా ఇట్లా నెక్ మీద ఇట్లా కొట్టింది లిటరల్గా. అంటే క్రాల్ చేస్తూ ఇట్లా ఇలా గుద్దింది. అండ్ ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర ఇక్కడ తగిలింది అనమాట లిటరల్గా. ఫ్లోరా అనుకుని అడ్డుగా వచ్చేసింది, బేసిక్ అడ్డు వచ్చి ఇట్లా గుద్ది ముందు క్రాల్ చేసుకుంటూ వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేయగానే ఆ బోన్ అయితే ఏదో పట్టుకుని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి రితుకి ఇచ్చింది ఇట్లా, నీకోసం గెలిచాను చూడు అని చెప్పేసి. ఫ్లోరా ఫస్ట్ టైం రియాక్ట్ అవ్వలేదు, ఓకే విన్ అని చెప్పి, ఓకే కంగ్రాట్స్ అని చెప్పి చెప్పలు కొట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటంటే ఈ టాస్క్ విన్నర్ రితు అనగానే అన్ఫేర్ విన్నర్ అని అంది లిటరల్గా. ఆ రితు ఇట్లా లుక్ ఇచ్చింది, ఏంది ఇట్లా, తనకు తెలుసు అని తప్పు చేసింది అని చెప్పేసి ఆయన ఇట్లా లుక్ ఇచ్చింది. లుక్ ఇవ్వంగానే మళ్ళీ సీన్ క్రియేట్ చేశారు. మళ్ళీ తను సీన్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు లిటరల్గా. తర్వాత ఏమో ఫ్లోరా ఏమో, ఐ డోంట్ వాంట్ టు ప్లే, నాకు ఏంది ఇది ఇంత అన్ఫేర్గా విన్ అయిపోయి, నాకు ఈ గేమ్ ఆడాలని లేదు, ఈ హౌస్లో ఎవరితో ఆడాలని లేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిపోయింది. మధ్యలో అందరూ వచ్చారు. బర్నీ ఏమో ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, నువ్వు ఆడేవా లేదు అది ఇంపార్టెంట్ చెప్పి ఇలా మోటివేషన్ ఇచ్చాడు. ఈ మధ్యలో ఇది అయిపోయిన తర్వాత లిటరల్గాను ఈ రితు ఏమో, ఏంటిది దారుణంగా, ఈ దారుణంగా ఏంటిది, నేను ఏదో గిక్కేసి గెలిచానా ఏంటిది నా స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ కాదమ్మా, నువ్వు ఫౌల్ ప్లే ఆడావు, ఓకే సైలెంట్గా ఉండు, మళ్ళీ నువ్వు వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఏంటి. ఈ మధ్యలో డెమాన్ పవన్, టప్పు పవన్ వచ్చేసి
ఆవిడేదో మాట్లాడుతుంది వదిలే. ఈ ఈ అది అసలు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఆ లాస్ట్ 5, 10 మినిట్స్ లిటరల్‌గా ఏదైతే ఉందో. అండ్ అక్కడితో టాస్క్ ఎండ్ అయిపోయింది లిటరల్‌గా. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే కొన్ని చోట్ల చిరాకేసింది ఇవాళ ఎపిసోడ్ లిటరల్‌గా తనుజ చేసిన దానికి. నువ్వు తప్పు చేసి ఓడిపోయావు. లిటరల్‌గా ఓడిపోయి క్రై బేబీలాగా ఎందుకు ఏడుస్తున్నావు లిటరల్‌గాను. ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ అది కాకుండా రితు చాలా ఫౌల్ ప్లే ఆడింది. ఐ హోప్ దిస్ గెట్స్ క్వెశ్చన్డ్. నువ్వు అడ్డుకొచ్చావు. ఇది అది అని నన్ను స్ట్రాటజీ అంతా చెప్పుకుంటోంది. మరి ఐ డోంట్ థింక్ హోస్ట్ విల్ క్వెషన్ దిస్. ఎందుకంటే హోస్ట్ ఇస్ నాట్ సపోజ్ టు క్వెషన్ ద వే దే ఆర్ ప్లేయింగ్. ఓకే, వాళ్ళ డెసిషన్స్ని జనరల్గా క్వశ్చన్ చేయరు. ఐ డోంట్ థింక్ హోస్ట్ విల్ క్వశ్చన్ దిస్. బట్ అట్లీస్ట్ ఐ హోప్ షీ గెట్స్ టు నో దట్ షీ డిడ్ దట్ ఇన్ దాట్ వే. ఇఫ్ తను ఒప్పేసుకుంది అంటే దట్స్ ఫైన్. దట్స్ ఇంకా ఎవరు ఇంకా హోస్ట్ కూడా ఆర్గ్యూ చేయడు. ఓకే, నువ్వు దొంగ ఇలాగే ఆడదాం అనుకున్నా, ఓకే ఫైన్ అని అనేస్తాను. నువ్వు ఒకటే అడుగుతారు తెలుసు, నువ్వు కరెక్ట్గా ఆడావు నువ్వు అనుకుంటున్నావా, లేదు సార్ నేను స్ట్రాటజీ యూస్ చేశానంటే ఓకే ఫైన్. దట్స్ ఎండ్ ఆఫ్ ద టాపిక్. అట్లనే అయిపోద్ది. సో అది ఈ ఎపిసోడ్ గురించి, ఈ ఎపిసోడ్లో జరిగిన సన్నివేశాలు. అండ్ ఇంకోటి చెప్పాలంటే మాస్క్ మ్యాన్ ఆ గివప్ ఇచ్చేయడం నాకేం అర్థం కాలేదు. సీరియస్ ఇంజరీయా, కాలు ఇరిగిపోయిందా అంటే ఏం బాగానే ఉన్నాడు, చిన్న ప్లాస్టర్ వేశారు మోకాల దగ్గర. బట్ గివప్ ఇచ్చేయడం అతనికి నెగిటివ్ అవుతుంది. ఐ హోప్ మరి ఈ వీక్ కష్టమే అనిపిస్తుంది. రేపు డిస్కస్ చేద్దాం మొత్తం ఫైనల్ ఓటింగ్స్ ఎంత ఉన్నాయి ఏంటి ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై బై. హ్యాపీ ఫ్రైడే. బై బై.